అంటే మీరు అందరితో ఎట్లా మాట్లాడతారు సార్? మీకు అలవాటు అయిపోయిందా? మాకు అలవాటు అయిపోయిందండి. మార్చుకోండి అలవాటు. మేము మార్చుకోలేక చెప్పండి సార్. మార్చుకోండి సార్ అని చెప్తున్నా కదా. మేము మార్చుకోవాలని చెప్తున్నా కదా. మార్చుకోమని చెప్తున్నా కదా సార్. ఏంటి అడ్రస్ లోనే ఉన్నా. ఎంతసేపట్లో వస్తున్నావు చెప్పు అంటున్నా. వెయిట్ చేయండి, 1 hour వెయిట్ చేయండి. నేనే లీగల్ తీసుకుంటాను. అడ్రస్ ఏజెంట్ పంపి అడ్రస్ వచ్చి మీ అన్ని నంబర్ కలెక్ట్ చేసి కాల్ చేసి పరువు పోయిన తర్వాత మీరే పేమెంట్ చేస్తారు. వెయిట్ చేయండి. మీరు చాలా అదే నువ్వేదో పీకుతా అంటున్నావు కదా, అది పీకినాక మీరు పేమెంట్ చేసిన విత్ ఇన్ 10 minutes లో మళ్ళీ తీసుకొచ్చేది మీకు తెలిసిన తర్వాత మీరు ఫ్రాడ్ చేస్తున్నారు అన్నది నాకు తెలుసు. ఓకే, తెలిసి ఫ్రాడ్ చేస్తున్నా అంటే చెప్పుతో కొడతా నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్ కి. సో వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 కూడా బాగున్నాయి. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 EMI చేస్తాం, నెక్స్ట్ మంత్ చేస్తా. నెక్స్ట్ మంత్ అనకండి, నెక్స్ట్ మంత్ టైం లేదా? ఎందుకు మేడం? హలో హలో, కాదు భయ్యా, మీరు పేమెంట్ ఎప్పుడు చేస్తున్నారు? మీరు ఎవరు సార్? మనీ గురించి మాట్లాడుతున్నాం. ఏం పేరు? మరి ఇవన్నీ చెప్పాలి కదా సార్. డైరెక్ట్ అట్లా మాట్లాడితే ఎట్లా? సార్ ఇవన్నీ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా. డైరెక్ట్ మాట్లాడేస్తే ఎట్లా అంటున్నా. ఓకే సార్, చెప్పండి సార్. అంటే మీరు అందరితో ఎట్లా మాట్లాడతారు సార్? మీకు అలవాటు అయిపోయిందా? మాకు అలవాటు అయిపోయిందండి. మార్చుకోండి అలవాటు. మేము మార్చుకోలేక చెప్పండి సార్. మార్చుకోండి సార్ అని చెప్తున్నా కదా. మేము మార్చుకోవాలని చెప్తున్నా కదా. మార్చుకోమని చెప్తున్నా కదా సార్. నాకు చెప్పండి, మార్చుకోవాలి చెప్పడానికి. నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పకపోతే ఎవరు చెప్తాడు సార్ మీకు? ఇంకెవరు చెప్తారు? నాకు అర్థం కావట్లేదు. చెప్పిన ఒకసారి వినపడదా? వినపడుతుంది కదా, మార్చుకోని చెప్తున్నా కదా సార్. నేను మార్చుకోవాలని చెప్తున్నా. మార్చుకోని చెప్తున్నా కదా సార్. వినపడట్లేదు అయింది. ఇది నువ్వు మాట్లాడు, పేమెంట్ గురించి మాట్లాడు. కోప్పడకండి కస్టమర్ పైన. నాకు నీతులు చెప్పవసరం, నువ్వు చెప్తున్నా. నువ్వు పేమెంట్ గురించి మాట్లాడు. నీతులు చెప్పకపోతే మీరేమన్నా అదే సార్? ఏంటిది? ప్రోటోకాల్ ఫాలో అవ్వమని చెప్తున్నా, తప్పేముందల్లా? చల్లగానే పేమెంట్ ఎప్పుడు పడతారు? ప్రోటోకాల్ ఫాలో అవ్వమని చెప్తున్నా, తప్పేముందల్లా? సార్ ఫాలో అవుతారు చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. టైం పడుతుంది సార్ నాకు. ఎంత టైం పడుతుంది? మీరు ఇట్లా మాట్లాడితే ఇంకో 2 months పడుతుంది. లాస్ట్ మంత్ ఏం చెప్పారు? ఏం చెప్పాను సార్? ఏం చెప్పాను సార్? అదే ఏం చెప్పారు అంటున్నా. ఇప్పుడు మీరు పేమెంట్ చేసుకుని ఎన్ని నెలలు అవుతుంది? ఫీడ్బ్యాక్ మీ దగ్గర ఉంటుంది సార్, చెప్పండి కదా. నాకు గుర్తులేదు, చాలా బ్యాంకులకు చాలా చెప్తున్నా అట్లా. చాలా బ్యాంకులు చెప్పు. చాలా బ్యాంకులు ఉన్నాయి మనకి. ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? అది మీకు ఎందుకు సార్? అది మీకు అవసరం లేదు కదా. చెప్తున్నా కదా, ఏదో అడుగుతున్నావు. నువ్వు చెప్తున్నావు క్యాజువల్ కడుతున్నా. క్యాజువల్ కడితే అలాంటప్పుడు ఎందుకు చెప్పినావు? క్యాజువల్ కడితే చెప్తాను సార్. మీరు క్యాజువల్ కడుతున్నారా లేకపోతే మీకు ఖచ్చితంగా చెప్పాలని అడుగుతున్నారా? ఖచ్చితంగా చెప్పాలని అడుగుతాను. చెప్పు. ఖచ్చితంగానే చెప్పా సార్, నా ఇష్టం, నా పర్సనల్ అది. చెప్పండి. పేమెంట్ చేసుకుని ఎన్ని నెలలు అవుతుంది? పేమెంట్ చేసుకుని చెప్పండి. ఎన్ని నెలల పేమెంట్? అక్కడ ఎన్ని నెలలు ఆగిపోయింది? నీకు కూడా తెలియదు మాట. నాకు చాలా బ్యాంకులు అని చెప్పా కదా, మర్చిపోయాను నేను. తెలియదు ఎగ్జాక్ట్గా. నాకు తెలుసు మీకు మధ్యవర్తి ఎక్కువ ఉందండి. అవును సార్, నేను గజనీ తమ్ముడిని. మధ్యమర్పి ఎక్కువ. గజనీ పేరు ఏం పేరు? మొహమ్మద్ గజనీ. మొహమ్మద్ గజనీ. కన్వర్ట్ అయిపోయిన నోట్లు కింద నుంచి వెళ్ళిపోయినా? ఎప్పుడు వెళ్ళావు? మొన్న వెళ్ళినా. ఎన్ని అవుతుందా? మీకు ఎందుకు సార్ పేమెంట్ గురించి మాట్లాడుకోవాలి? ఎందుకు మాట్లాడుతావు సార్? సోదేదో మాట్లాడుతున్నట్టు చెప్తున్నా. మరి ప్రోటోకాల్ చెప్పినా కదా, నాతో నువ్వు డైరెక్ట్ మాట్లాడితే ప్రోటోకాల్ ఫాలో అవ్వమని చెప్పాను. నేను చెప్పేది ఫస్ట్. ఏంటంటే చిరాకు పడుతున్నావు? ఇంట్లో ఉన్నావా ఆఫీస్లో ఉన్నావా? నేను ఎక్కడ నీకు ఎందులే కానీ. మరి ఇంట్లో మాట్లాడుతున్నావు, ఆఫీస్లో ఉన్నట్టు మాట్లాడుతురా? ఎందుకు అప్పట్లో ఆర్గ్యుమెంట్ చేస్తావు? ప్రోటోకాల్ ఫాలో అవ్వమని చెప్పడం తప్పు కాదు కదా. పేమెంట్ చేసినా తెలియదు సార్, చెప్పండి. మర్చిపోయినా నేను. తెలియదు, మర్చిపోయినా. యాప్ అలా డిలీట్ చేసిన. ఎందుకని? మరి రేపు పేమెంట్ చేయాలంటే ఫోన్పే కానీ చేస్తా. ఫోన్పే కానీ చేస్తా. అర్థం కదా? ఫోన్పేనా? ఫోన్పేనా? ఎంతనో తెలియాలి కదా నీకు యాప్ లో. మీరు ఉన్నారు కదా సార్ చెప్పడానికి. నేను చెప్తే నువ్వు నమ్మవుగా? నమ్ముతా సార్. ఎందుకు నమ్మేస్తా. మీరు చెప్పిన మాట నమ్మేస్తా. ఎందుకు నమ్మ సార్? మరి ఎప్పుడు ఫోన్ చేసినా పేమెంట్ ఇప్పుడు నెల అంటున్నావు. మరి నాకు అర్థం కావట్లేదు. ఏం అర్థం కాలేదు ఎగ్జాక్ట్లీ చెప్పండి. అర్థం కాల. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్? ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఇదిగో పేమెంట్ చేస్తా, అదిగో పేమెంట్ అని చెప్తావు కదా. ఎప్పుడు చెప్పలేదు. ఇదిగో పేమెంట్, అదిగో పేమెంట్ అని ఎప్పుడు చెప్పలేదు మీకు. చెప్పినట్టుంటే ఒకసారి కాల్ రికార్డు పంపండి, అయిపోతుంది కదా. మమ్మల్ని కాల్ రికార్డు ప్రతిసారి ఏమవుతుంది నీకు? మరి ఎందుకు సార్ ఫాల్స్ అలిగేషన్ చేస్తారు మీరు అట్లా? దెర్ ఇస్ నో ఎవిడెన్స్, యు ఆర్ మేకింగ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ అబౌట్ మీ. ఫోన్ చేశారు వేరే వాళ్ళు చేశారు. ఏముంది సార్ ఫీడ్బ్యాక్? అక్కడ ఫీడ్బ్యాక్ ఏముంది? టైం పడుతుంది అని చెప్పిన వాళ్ళకి. 1-2 months చెప్పిన. పోయిన పోయిన నెల చెప్పిన.
అంతకుముందు 3 నెలలు చెప్పిన. జనవరిలో ఏం చెప్పినా? 6 మంత్స్ చెప్పిన అప్పుడు. ఫిబ్రవరిలో 5 మంత్స్. మార్చిలో 3 మంత్స్. లాస్ట్ డిసెంబర్లో డిసెంబర్ ఎప్పుడు? డిసెంబర్ అప్పుడా? డిసెంబర్లో అప్పుడే. అప్పుడు క్లారిటీ లేదు నాకు. క్లారిటీ వచ్చిన తర్వాత ఫండ్స్ వచ్చిన తర్వాత పే చేస్తా చెప్పిన. జనవరిలో చెప్పినా? జనవరిలోనా సార్? జనవరిలో ఫండ్స్ లేవని చెప్పిన. ఇప్పుడే 6 మంత్స్ అని చెప్పినా? అదే జనవరి. నీకే గుర్తులేదు నిజంగా గజనీ అనుకోండి మీరు. చెప్పాను నేను గజనీ ఆల్రెడీ. మొహమ్మద్ గజనీ కదా? మొహమ్మద్ గజనీ. మొహమ్మద్ గజనీ. మీ నాన్న పేరు? గజనీ మొహమ్మద్. ఇది మీ నాన్న ఎందుకు మారలా మరి? అడగండి, ఫోన్ నెంబర్ ఇస్తా. ఇయ్యండి సార్ చెప్పండి. 100 ఎగ్జాక్ట్లీ. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. నేను ఎప్పుడు అటు ఇంటెలిజెంట్ లేదు. చిన్నప్పటి నుంచా? లేదండి, మీతో మాట్లాడతాను సార్. ఎగ్జాక్ట్లీ. నాతో మాట్లాడితే ఎవరైనా ఇంటెలిజెంట్ అయిపోతారులే అండి. మీ నాన్న ఉంటాడు అక్కడ? అక్కడ? మీ నాన్న ఉంటాడా? ఎక్కడ? అది 100 కదా? మా నాన్న అక్కడ ఉన్నాడు. మనం మా నాన్న కనెక్ట్ చేస్తారు వాళ్ళు చెప్తే. మీ నాన్న అక్కడే ఉండే అందులోనే పని చేస్తారు కదా? అందులో పని చేయడు సార్. బాగా అర్థమైందిలే. మీ నాన్న పేరు ఒకటే ఉండొచ్చు, డాక్యుమెంట్లు ఏముంటే అదే ఉంటుంది. అర్థం కదా? ఏజెన్సీనా మీది? మీకు తెలుసు కదా? నాకు కాల్ చేసినప్పుడు నాకు తెలియదు కదా, మీరు చెప్పండి. ఏజెన్సీనా మీది? మీకు ఆటోమేటిక్ మీ నాలెడ్జ్ ఆటోమేటిక్ తెలిసే ఉంటుంది మీకు. ఏజెన్సీ లాగా కొడుతున్నారు నాకు. కదా, మీ నాలెడ్జ్ మామూలు నాలెడ్జ్ కాదు కదా మీరు. రేంజ్ లో ఉన్న నాలెడ్జ్. అంతేనా? చెప్పండి. నాలెడ్జ్ కదా మీకు. ఏజెన్సీ పేరు చెప్పండి. ఏం చదువుతున్నారు? ఎంత నాలెడ్జ్ ఉన్నారు? చదువుకున్న ప్రపంచాన్ని. ప్రపంచం తెలుసు చదవలేదా? చదువుకోలేదు. 10th క్లాస్ పాస్ కాలేదు. 9th పాస్ అయిపోయినా, 10th ఫెయిల్ అయిపోయినా. నిజండి, మంచి పని చేశారండి. చదువుకున్న ఇబ్బంది వాళ్ళు. చదువుకున్నా ఏం చేసింది సార్? ఇప్పుడు గిట్లా మీలా పనులు చేసుకుంటూ చదువుకుని లాభం లేదు కదా. అదేనండి, మన పనులు చేసుకొని బతకాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. పనులు అంటే ఇట్లా గిలాంటి పనులు చేయాల్సి వస్తుంది నాకు. అందుకని వస్తుంది మరి నాకు. అది చదువుకోకపోతే లోన్ తీసుకొని ఎక్కడ కూడా ఎక్కొట్టి చదువుకున్న లోన్ తీసుకుంటే చదువుకుని వచ్చి రికవరీ చేస్తాడు కదా. చదువుకున్నాడు పనిస్తున్నాడే కదా. దర్జాగా ఏదో ఒక పని చేసుకొని గౌరవంగా ఏంది? ఆర్బీఐ ఎంత గౌరవంగా మాట్లాడుతున్నామో మీ యొక్క ప్రీవియస్ కాల్స్ 100 కాల్ రికార్డింగ్ చేస్తే తెలిసిపోతుంది కదా ఎంత దర్జాగా పనులు చేస్తున్నారు మీరు. అంతేనంటారా? అంతే మరి. దర్జా మీరు చెప్పుకుంటే అయిపోతుంది సార్. ఒక 100 రికార్డింగ్ చూస్తే మీ ప్రీవియస్ కాల్స్ ఉంటాయి కదా, తెలిసిపోతుంది ఎంత దర్జాగా ఉందని చెప్పేసి. రిఫరెన్స్ నెంబర్ ఇవ్వాలా? రిఫరెన్స్ నేను ఇస్తా కదా. లైవ్లో ఉంటాను, నన్ను కట్ చేసినాక చేతి ఇప్పుడే చేయాలి. రిఫరెన్స్ ఏమైనా చేస్తే నన్ను కూడా నాతో మాట్లాడిపోయండి. మిమ్మల్ని కాదండి, నేను ఏదో మాట్లాడతాను పక్కన వాళ్ళతో. ఎందుకు ఇబ్బంది పడతాను? మిమ్మల్ని కావాలి. టైం అడిగారు కదా మీరు నెక్స్ట్ మంత్. సార్ హలో, అవును నెక్స్ట్ మంత్ కదా? సరేలేదు. సెటిల్మెంట్ చేద్దాం నెక్స్ట్ మంత్. నీ మీద నా నమ్మకం లేదండి. 14 చెప్తారు. మూవ్ చేస్తారా ఫైల్? లేదు, అస్సలు లేదు. హోల్డ్ చేస్తారా మూవ్ చేస్తారా? ఫైల్ హోల్డ్ చేస్తారా మూవ్ చేస్తారా? అర్థం కదా? ఫైల్ హోల్డ్ చేస్తారా మూవ్ చేస్తారా అంటున్నా. ఏంటి చేసేది? ఫైల్ ఏదో ఎవరు చేస్తే ఏమన్నాడు? మీకేం తెలియదు మా పర్సనల్ విషయాలు. పర్సనల్ సార్ అంటే హోల్డ్ చేస్తా అంటే చెప్పండి, మరి అరేంజ్ చేస్తా. మూవ్ చేస్తా అంటే వదిలేస్తా. ఇంకేం ఇస్తా? ఫోన్లు చేస్తా అంటే కేసు మీ దగ్గర పెట్టుకుంటారా నెక్స్ట్ మంత్ వరకు, లేదంటే మూవ్ చేస్తారా అంటున్నా. ఏదో కూడా చేస్తాం ఆ టైంలో. ఇప్పుడు చెప్తే దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తా. లేదు, నేను నాది మామూలు నెక్స్ట్ మంత్ అంటే లాస్ట్ లో ఆలోచిస్తా. లాస్ట్లో టార్గెట్లా ఉంటాయి కదా ఎవరికన్నా. మీకు తెలియదేమో చెప్పు సార్. మీకు తెలియదేముంది? ఉంటాయి కదా. అదే ట్రై చేస్తా అంటారు. సరే, ఇలా రేపు పొద్దున ఫోన్ చేస్తాను. సరే సార్. ఓకే సరేనా? ఓకే సార్. हेलो सर पेमेंट क्यों नहीं किया सर? कौन सा पेमेंट? हेलो पेमेंट कीजिए सर. कौन सा पेमेंट? फ्रीओ पे का. कौन है आप? फ्रीओ पे कंपनी से बात कर रहे, पेमेंट करो. नाम क्या है आपका? जोया है. हाँ हेलो, कितना है? 1300 है ना, पेमेंट करो सर. लोन नंबर क्या है? लोन अकाउंट नंबर? पेमेंट करो. कितना लोन लिया था? 6300. मेरे अकाउंट में कितना आया? कितना आया बताओ कि सर कितना है आपके अकाउंट में? 5200 आया. 5200 पेमेंट करो. 5200 ऐप में शो कराओ, उतना पेमेंट कर दे दो. हाँ ऐप ओपन करो, बताती हूँ मैं देखा ऐप में उतना दिखा रहा 6300 बोल के. फ्री पे ऐप ओपन किया तो उधर आपको पे कस्टम अमाउंट दिखाएगा. कस्टम अमाउंट पे नहीं करता मैं, पूरा उसमें क्लियर मुझे पेमेंट उतना दिखा रहा. अरे सर वो पेनल्टी पूरा ऐड हो गया, समझ नहीं आ रहा क्या? अरे वो मैडम पेनल्टी निकाल दो, मैं पेमेंट कर दे तुम बोला. वही तो बोल रही हूँ मैं. पे कस्टम पे जाके जो उधर अमाउंट दिखाएगा वो रिमूव करके आपको जितना अमाउंट है उतना अमाउंट डालो बोल के. और बाकी का अमाउंट क्या करना फिर?
वो इधर अपडेट होएगा, बोल रही हूँ, समझ नहीं आ रहा, विदाउट पेमेंट अपडेट नहीं होएगा। हाँ, तुम पहले निकाल दो, मैं पेमेंट करता ऑन कॉल में करता हूँ पेमेंट। लास्ट मंथ एक में काम तुम्हें करो, कॉल किया ना। एक काम करो, रुको, हाँ, मैं और एक नंबर से कॉल कर रही हूँ, मेरे मैनेजर से बात करवाती हूँ। अरे तुम ठीक है? किससे तो भी बात करो, मैं पेमेंट चार्जेस निकाला तो हाँ। पेमेंट करता हूँ, नहीं तो नहीं। अभी जो कॉल आ रहा है पिकअप करो। क्या सर टेल मी తెలుగు बात कर। తెలుగు हाँ, తెలుగు। 1 సెకండ్ हाँ, హలో సార్ పేమెంట్ చేస్తారా సార్ ఇప్పుడు మీరు పేమెంట్ ఇప్పుడు చెయ్యను నేను। మీరు ఎందుకు ఫోన్ చేశారో నాకు అది చెప్పండి। ఎందుకు సార్ మీరు ఫోన్ ఎందుకు చేశారో అది చెప్పండి ఫస్ట్ నాకు। పేమెంట్ అంటే ఏం పేమెంట్ చేయాలి నేను? పేమెంట్ ఇంకా చేయలేదు కదా సార్ ఏ పేమెంటు? ఏం పేమెంటు? సార్ లోన్ తీసుకున్నారు కదా సార్ అదే. మీరు సార్ ఏంది పొజిషన్ ఏంది మీది? మా పొజిషనా మీ పొజిషన్, నీ పొజిషన్, మా పొజిషన్ సీనియర్ పే సీనియర్ చెప్పండి ఏం ప్రాబ్లం ఇది మీది ప్రాబ్లం ఏందో చెప్పండి నాకు ఫస్ట్ అయితే। మా ప్రాబ్లం మీ పేమెంట్ అవ్వలేదు అది పేమెంట్ నేను 5 days తర్వాత పేమెంట్ చేస్తా అని చెప్పిన। 5 days చేయడానికి ఇది మీ ఇంట్లో అమౌంట్ కాదు, ఇది కంపెనీ అమౌంట్, ఒక మీ రూల్స్ ఇంట్లోదా? రెగ్యులేషన్ ఉంటుంది, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేయాలి అంటే చేస్తారు। నేను ఇప్పుడు చేయకపోతే ఏం రూల్స్ చేస్తాను? అండ్ రెగ్యులేషన్ చేయాలి లేదు చేస్తారు, నేను చెయ్యను। మీరు చేయలేకపోతే నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను। ఆ, Wait తీసుకో. చేయండి, 1 hour wait చేయండి, 1 hour కాదు, 10 hours టైం ఇస్తున్నా, ఏం చేస్తావు చెయ్యి। ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ। ఓకే ఓకే, అడ్రస్ కాల్ చేయి అడ్రస్ చెయ్యి రా, ఈయనే ఉన్న అడ్రస్లోనే ఉన్నారా? వస్తున్నా, ఎంతసేపట్లో వస్తావు చెప్పు। హలో హలో, ఎంతసేపట్లో వస్తున్నావు చెప్పు। ఏంటి అడ్రస్ అడ్రస్లోనే ఉన్నా, ఎంతసేపట్లో వస్తున్నావు చెప్పు అంటున్నా। వెయిట్ చేయండి, 1 hour వెయిట్ చేయండి, నేనే లీగల్ యాక్షన్ తీసుకుంటాను। అడ్రస్ ఏజెంట్ పంపి అడ్రస్ వచ్చి మీ అన్ని నంబర్ కలెక్ట్ చేసి కాల్ చేసి పరువు పోయిన తర్వాత మీరే పేమెంట్ చేస్తారు, వెయిట్ చేయండి। మీరు చాలా అరే, అదే నువ్వేదో ఎందుకంటే పీకుతా అంటున్నావు కదా, అది పీకినాక మీరు మాట్లాడు। పేమెంట్ చేసిన వితిన్ 10 minutes లో మళ్ళీ తీసుకొచ్చేది మీకు తెలుసు, తెలిసిన తర్వాత మీరు ఫ్రాడ్ చేస్తున్నారు అన్నది నాకు తెలుసు। ఓకే తెలిసి ఫ్రాడ్ చేస్తున్నావు అంటే చెప్పుతో కొడతా నేను, అర్థమవుతుందా? అరే మర్యాదగా మాట్లాడు first. అరే ఓ బోసిడీకే, మర్యాదగా మాట్లాడు, నువ్వు మర్యాద మాట్లాడడం నేర్చుకో, పరువు తీస్తానే మర్యాదగా మాట్లాడుతున్నాను। పరువు తీస్తానే ఉన్నట్టున్నారా? అరే నీ నాన్న అమౌంట్ ఇది, ఆ? కంపెనీ అమౌంట్ ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది, ఫాలో చేయని చెప్తున్నాను। అరే బోసిడీకే, మరి ఏం మాట్లాడుతున్నావు? కస్టమర్ బెదిరిస్తున్నావు ఏంద్రా నువ్వు ఆన్ కాల్లో? కరెక్ట్ గా మాట్లాడుతున్నాను కదా మీకు। ఏంద్రా నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు? ఇంటికి వచ్చి పక్క నంబర్లు నేను మాట్లాడుతున్నా కదా। అరే నీ పిల్లలతో నువ్వే సంసారం చేస్తావా, వేరే ఏం చెప్పిస్తావురా? మీరు రెస్పెక్ట్ ఇచ్చిన మీరు మాట్లాడుతున్నారు, చెప్పేది నేను నువ్వు, మాట్లాడలేదు। ఒకటి చెప్పేది నువ్వు, నేను ఇక్కడ కాల్లో మాట్లాడుతుండగా ఇంటికి వచ్చి అందరి నంబర్లు తీసుకొని కాల్ చేస్తా అంటున్నావు అంటే నీ పిల్లలతో నువ్వే సంసారం చేస్తావా? మీరు పేమెంట్ చేయకపోతే ఏం చేయాలి? అదేరా, Payment చేయకపోతే ఏం చేయాలి? నీకు పిల్లలు రారా? రెస్పెక్ట్ ఇవ్వు అంతే। నీకు పిల్లలు పుట్టి రారా? మాట్లాడుతున్నావు నువ్వు, నువ్వేం మాట్లాడుతున్నావురా బోసిడి? మీ నాన్న అమౌంట్ ఇది, మీ నాన్నదారా? మీ నాన్నదారా? పేమెంట్ చేయడానికి అవసరం లేదు, లోన్ తీసుకుంటారు, భిక్ష వాళ్ళు వస్తారు। అరే ఓ బిచ్చపోనికి ఎందుకు ఫోన్ చేసావురా? పెద్ద బిచ్చపోడా? భిక్ష వాళ్ళే। అరే పెద్ద బిచ్చపోడా? సేల్ చేసి పేమెంట్ చేయండి సార్, ఏంది? ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ సేల్ చేసి పేమెంట్ చేయండి, మీతో డబ్బులు లేదు కదా। అరే ఓ నా దగ్గర డబ్బులు లేని ఫోన్ ఎందుకు చేసినవరా నువ్వు? నా దగ్గర డబ్బులు లేవని తెలిసి ఎందుకు ఫోన్ చేసినవరా? నాన్న ఉన్నారు కదా, నాన్నతో అడుగు, అడగారా నేను? నాన్నతో అడుగు, నువ్వు మా నాన్నకు అడుగుమని చెప్పించినావు నాకు పైసలు? దొంగ నా కొడక, పేమెంట్ చేయడానికి అరే దొంగల గంటలలో పీకుతున్నావు కదా, పీకి చూపెట్రా? కస్టమర్ది లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన రికవరీ ఏజెంట్లు ఆర్బీఐ గైడ్లైన్స్ని ప్రోటోకాల్ని పక్కన పెట్టి మాట్లాడే రైట్ వాళ్ళకి లేదండి. అంతేగాని కస్టమర్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇల్లీగల్గా రికవర్ చేసే రైట్స్ వాళ్ళకి లేవు. సో మీ యొక్క రైట్స్ తెలుసుకోండి, ఆ రైట్స్ గురించి మీరు ఫైట్ చేయండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.